సో మీ లైఫ్‌లో మీరు ఎక్కువగా యాంక్సైటీకి సంబంధించి, డిప్రెషన్‌కి సంబంధించి, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేటివి ఫేస్ చేస్తా ఉంటే, ఈ మూన్, కేతు కాంబినేషన్ అనేది మీ బర్త్ చార్ట్‌లో ఉందేమో చూసుకోండి. ఎందువల్ల అంటే మూన్ మీ మైండ్‌కి కారకుడు, ఎమోషన్స్‌కి కారకుడు, మీ యొక్క వే ఆఫ్ థింకింగ్‌కి, వే ఆఫ్ బిహేవియర్‌కి అన్నిటికి కూడా కారకుడు. అండ్ కేతు డిటాచ్‌మెంట్, సారోనెస్ అండ్ ఈ యొక్క కన్‌ఫ్యూజన్స్‌కి సంబంధించిన ప్లానెట్. సో వెనెవర్ మూన్, కేతు కాంబినేషన్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎ చార్ట్, మీకు విపరీతమైన కన్‌ఫ్యూజన్స్ అండ్ విపరీతమైన డిటాచ్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ సెల్ఫ్ డౌట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోడ్‌లో నడుచుకుంటూ వెళ్తున్నారనుకోండి. ఎక్కడన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ నవ్వుకుంటూ ఉన్నారనుకోండి. మనల్ని చూసే నవ్వుతున్నారేమో, మన వే ఆఫ్ వాకింగ్ సరిగ్గా లేదేమో, ఓకే వే ఆఫ్ లుకింగ్ సరిగ్గా లేదేమో, ఓకే మనం సరిగ్గా అందంగా కనిపించట్లేదేమో. ఇట్లాంటి ఒక నెగెటివ్ థాట్స్ అండ్ అనవసరమైన వేస్ట్ థాట్స్ అన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. ఆ వేస్ట్ థాట్స్ వల్ల మీకొచ్చే యాంక్సైటీ అనేది చాలా ఎక్కువుంటుంది. అండ్ దానివల్ల డిప్రెషన్స్ ఉండడం, దానివల్ల ఏదేదో ట్రై చేయడం, అవన్నీ ఫెయిల్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో దీనికి సింపుల్ రెమెడీ ఏంటి అంటే సిల్వర్ అనేది అవాయిడ్ చేయండి. ఎందువల్ల అంటే చంద్రుడు సిల్వర్‌కి కారకుడు. సో సిల్వర్‌కి కారకుడైన చంద్రుడు కేతువుతో కలిసున్నప్పుడు కేతు ప్రతి ప్లానెట్‌ని డిస్టర్బ్ చేస్తాడు. కేతుతో కంజంక్ట్ అయిన ఏ ప్లానెట్ అయినా డిస్టర్బ్ అవుతుందన్నమాట. సో మూన్ కేతు కాంబినేషన్ ఉన్నప్పుడు చంద్రుడికి సంబంధించి చంద్రుడిని ట్రిగ్గర్ చేసే సిల్వర్‌ని ధరించినప్పుడు కేతు ఆటోమేటిక్‌గా డిస్టర్బ్ చేసినప్పుడు చంద్రుడి యొక్క నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువైపోతుంది. సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క సిల్వర్ అనేది అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వెరీ వెరీ ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ రెమెడీ అన్నమాట. ఒక 21-25 డేస్ అనేది ట్రై చేయండి ఈ రెమెడీ. చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి మంచి మంచి ప్రాక్టికల్ ఆస్ట్రో టిప్స్ కోసం విశ్వద ఆస్ట్రాలజీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.